హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మేము ఈ దసరా సెలబ్రేషన్స్ కోసం మైసూర్కి అయితే వెళ్తున్నాము. ఇది అన్‌ప్లాన్డ్ ట్రిప్ అనమాట. సడన్గా ప్లాన్ చేసాము. సో ట్రైన్ అయితే చాలా లేట్ వచ్చింది. అందుకే మా పిల్లలతో ఇలా ఎంగేజ్ చేస్తూ ఆడిస్తున్నాను. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. ఆ ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. జర్నీ చాలా అంటే చాలా అమేజింగ్గా అనిపించింది. ట్రైన్ 1 హార్ లేట్ అయింది కదా, ఆ లేట్ అనే ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఈ త్రూ అవుట్ ద జర్నీ వెళ్ళిపోయిందనమాట. అంతా గ్రీనరీగానే ఉంది. అక్కడక్కడ జలపాతాలు పోతూ ఉంటాయి కదా, కాలువల్లాగా. అలా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత పెద్ద మాననైతే కొట్టేసిండారు. అది కొంచెం సాడ్ ఫీల్ ఉంటుంది, ఏం చేయలేము. సో ఇంకైతే జర్నీ మొత్తం చూడండి ఇలానే ఉన్నింది. చాలా అమేజింగ్ ఉంది కదా. నేచర్ లవర్స్కి అయితే ఇది చాలా అంటే చాలా నచ్చుతుంది. సో ఇక్కడ కొండలు కూడా చాలా బాగున్నాయి. వెళ్ళాలి అనిపిస్తుంది కొండలు ఎక్కడానికి. ట్రైన్ నుంచి అయితే రెక్కలు కట్టుకొని వెళ్ళలేను కదా. సో కామ్గా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. 80s 90s కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే అప్పుడైతే 2-3 కిడ్స్ ఉండేవాళ్ళు కదా. ఫస్ట్ కిడ్కి సీట్ దొరకదు, పెద్దోళ్ళు కదా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసేవాళ్ళు. లాస్ట్ కిడ్కే ఎప్పుడు విండో సీట్ దొరికేది. ఆ దొరికినప్పుడు ఆ మూమెంట్ని ఎంత క్రేజీగా ఎంజాయ్ చేస్తారంటే, అవి ఇవి తినుకుంటూ నేచర్ని చూసుకుంటూ అక్కడ కాకి వెళ్తుంది, ఆవు వెళ్తుంది, ఇలా ఏదేదో చెప్పుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారే, అబ్బాబాబాబాబా, ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఇలా నేచర్లో వెతుక్కోవాలనే ఇదే మర్చిపోయినారు. పేరెంట్స్ కూడా చెప్పేది మర్చిపోయినారేమో, నాకు తెలియదు. ఎందుకంటున్నానంటే ఇక్కడ మా పక్కనే వేరే పేరెంట్స్ కూడా ఉండేవాళ్ళు. 2 పిల్లలు ఉండేవాళ్ళు, మగ పిల్లలు. ఎక్కినప్పటి నుంచి ఫోన్ని పక్కకు పెట్టింటే సరే గేమ్స్ ఆడతారు, షార్ట్స్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ ఏదేదో చేస్తూనే ఉన్నారు తప్పితే కాసేపన్నా కిటికీ వైపు ఇలా తొంగి కూడా చేయట్లేదు. ఇలాంటివి చూసినప్పుడే సాడ్ ఫీల్ అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ నాకు గైడ్ చేసి ఉంటే బాగుండేది అప్పుడు కొంచెంసేపు. సో ఏం చేసే కయ్యలే, తెలుసుకుంటారేమో ఫ్యూచర్లో, చూద్దాము. ఇక్కడ చూడండి ఎంత అమేజింగ్ ఉంది కదా, గ్రీనరీ పైన క్లౌడీగా, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాము. అంటే అవి ఇవి తినుకుంటూ జర్నీ మొత్తం ఎంజాయ్ చేసేసాము. ఫైనల్గా మైసూర్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి స్ట్రీట్లో సంబరాలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో చాలా అంటే చాలా క్రౌడీ, ఇంత ఇసుకేస్తే కిందకి దిగదు అంటారు కదా, అట్లునింది. సో మేమే ఈ వీడియోని షూట్ చేసుకుని మళ్ళీ చూసుకున్నాము. మాకైతే కనబడలేదన్నమాట ఏమీ కూడా. అన్ప్లానెడ్గా వేరే వచ్చినాము కదా, ఏమీ కనిపించలేదు. బట్ ఇట్లా చూసుకుంటేనే చాలా అమేజింగ్ అనిపించింది. మా ఆయన హైట్ ఉన్నారు కాబట్టి మేమైతే లక్కీగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా చూస్తున్నాను. చాలా బాగుండింది. స్ట్రీట్స్ మొత్తము హడావిడిగానే ఉంది. చెట్ల పైన, బిల్డింగ్ల పైన అంతా ఎక్కేసిండారు. ఇక్కడ చూడండి ఆనే అంబారి అంటారు కదా, ఏనుగు పైన అమ్మవారిని తీసుకెళ్తున్నారు కదా. ఇక్కడైతే ఇంకా క్రౌడ్ ఉన్నింది. అస్సలు దగ్గరకు కూడా వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. అంటే డిస్టెన్స్లో వీడియో షూట్ చేసుకోవడానికి కూడా అప్పుడే బాగా వేరే పడినింది. చాలా బురదగా ఎక్కడాను బురదలే ఉన్నింది. అండ్ ఇక్కడైతే కలర్ఫుల్గా బిల్డింగ్లు చూడండి ఎంత బాగుందో కదా. ప్రతి ఒక్క స్ట్రీటు, ప్రతి ఒక్క సర్కిల్ మొత్తం లైట్లతో నిండిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా చూస్తున్నాను. 2 కళ్ళు సరిపోవంటారు కదా, అంత బాగుంది. మైసూర్ మొత్తము లైట్ల వర్షం పడుతుందేమో అనిపించినంత అద్భుతంగా ఉన్నింది. డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఇక్కడ మహల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఫోటోలు తీసుకోవడానికి పడిన తిప్పులు అంతా ఇంత కాదు, ఒక 2-3 ఏమో బాగా వచ్చినాయి. క్రౌడ్ కూడా చాలా ఉన్నింది కదా, తీసుకోవడానికి అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు, మధ్య మధ్యలో దూరిపోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి ప్యాలెస్ మొత్తం ఎంత అద్భుతంగా ఉంది కదా, ఎన్ని లైట్స్ పెట్టినారు. అబ్బాబ్బాబ్బా, చాలా అంటే చాలా బాగుంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం మైసూర్కి వెళ్ళిందే. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం దసరానైతే ఇవన్నీ చూసుకుంటూ. సో వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసాను. అప్పటిదాకా బై బాయ్.